అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని శోకచంద్రంలో ముంచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 225 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశం అంతటిని కంటతడి పెట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులతో పాటు వారి ఆశలు, ఆకాంక్షలు కూడా సజీవ దహనమయ్యాయి. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు, ప్రధాని నుంచి సర్పంచ్ వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ ఈ ఘోర కలిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటించారు. భారత విమానయాన చరిత్రలో ఈ విమాన ప్రమాదాన్ని రక్తక్షరాలతో హృదయంగా లిఖించడం అందరినీ కలిసివేస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటలో దగ్ధమైంది. ఈ ఘటనలో మొత్తం 225 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఇక విమానం వైద్య కళాశాలపై కూలడం వల్ల మరో 24 మంది మృత్యువాత పడ్డట్టు అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అత్యంత అసాధారణ స్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇది విమాన భద్రత, సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ ప్రమాదానికి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కూడా కారణంగా తెలుస్తుంది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గత 2 నెలల్లో ఆ సంస్థకు 15 షోకాజ్ నోటీసులు పంపితే ఒక్కదానిపై కూడా స్పందించలేదని పేర్కొంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ జరిపేందుకు DGCA 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. DGCA బృందం రాత్రంతా సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై విశ్లేషించి ప్రాథమిక నివేదిక తయారు చేయనుంది. ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించగా దీనికి గల కారణాలపై ఆరా తీస్తుంది. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే చేస్తుంది. అలాగే ఎయిర్ ఇండియా CEOకు సమన్లు కూడా ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా చెప్పారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో బ్లాక్ డేగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా తన అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో DPని కవర్ ఫోటోలను నలుపు రంగులోకి మార్చింది. మరోవైపు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటును ఎయిర్ ఇండియా CEO విల్సన్ పరిశీలించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే అతడి మరణం వెనుక ఓ మిస్టరీయస్ నెంబర్ దాగి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అతడి అదృష్ట సంఖ్య 12 కాగా ఆయన కాలర్ నెంబరు 1206. విమానంలో విజయ్ రూపానీ కూర్చున్న సీటు నెంబర్ కూడా 12. ప్రమాదం జరిగిన తేదీ 12/6 కావడం గమనార్హం. ఈ సంఖ్య అతడి జీవితంలో అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు మరణాన్ని కూడా తీసుకొచ్చినట్టుంది. అహ్మదాబాద్లో జరుగుతున్న సహాయక చర్యలకు సాయం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధంగా ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు. విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం చూసి మాతో పాటు రిలయన్స్ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ అన్ని విధాలా సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.